Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డిజే డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చండి దీపావళి రోజు. దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు అయితే ఉదయమే ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఇంకా వాకిలి కడిగేశానమాట. సరే, ఆ రోజు కూడా వర్క్ జరుగుతూ ఉందన్నమాట. ఒక 5 మంది వర్కర్స్ వచ్చారు, పైన ఇంటి పని వర్క్ జరుగుతుంది. సరే వేద్దామా వద్దా ఇంకా అని చెప్పి ఇంకా ఇది ముగ్గురు అయితే వేసేస్తానమాట. ముగ్గు అయితే ఇంకా చూస్తుంటే పండగ పూట బాగాలేదు, ఉత్త ముగ్గుతోనే ముగ్గురు అయితే బాగాలేదనేసి ఇంకా మనం చూస్తే మన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అంతే కదా, ఇంటి ముందు ముగ్గు అందంగా ఉండాలన్నమాట. ప్రతి 10 సార్లన్నా చూసుకుంటాము వేసిన తర్వాత. ఇంకా అది దానికి ఇంకేమైనా డెకరేషన్ చేయాలా ఇట్లే ఆలోచన చేసుకుంటూ ఇంట్లో ఒక పని బయట ఒక పని అన్నట్టు చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే అనమాట నేను కూడా ఒక చిన్న ముగ్గు వేసినా 10 సార్లు చూసుకుంటూ ఉంటా. ఇంకా పిల్లలు ఇంట్లో ఉండి తొక్కి పెట్టేస్తున్నారనమాట. ఆ కొంచెంసేపైనా చూసుకోవాలనే ఉద్దేశంతో ఇంకైతే ముగ్గురు అయితే వేసాను. సరే, అంతలోనే ఇంకా చూస్తుంటే ఇంకా బాగాలేదనమాట చూస్తుంది నాకే. ఇంకా అందుకని ముగ్గు పిండి తీసుకొచ్చి ఇంకా దాని మీద అయితే వేస్తున్నానండి. ఉదయమే 2 సార్లు వేసాను అనమాట ఆ ముగ్గుని. ఇంకా మా వారు వాటర్ పట్టద్దండి పైన అంతా కూడా, మిద్ది పైన నీళ్లు పడితే ఇంక అంత ముగ్గు మీదకి వచ్చేస్తుంది అని చెప్పాను. ఇంకా అంతలో ఆ ముగ్గు పని అయితే అలా అయిందనమాట. ఇంకైతే రమ్య వచ్చింది. ఆ రోజు చెప్పాను కదండి, మా ఇంటికి చుట్టాలు వచ్చారు. ఈసారి దీపావళి చాలా బాగా జరిగిందనమాట మాకు. మీకు ఎలా జరిగిందనేది కామెంట్ చేయండి. అనుకోని అతిథి అనమాట, సడన్ సర్ప్రైజ్గా వచ్చారనమాట వాళ్ళు. కొండకి దర్శనానికని ఈరోజు వెళ్ళాలి అక్క అని చెప్పడానికి వచ్చిందనమాట ఉదయమే. సరే కాఫీ తాగమ్మా అంటే ఇంకా లేదక్క కింద అక్క పెట్టిచ్చేసింది అని చెప్పింది. సరే ఇంకా టిఫిన్ అన్నా చేస్తాను ఉండండి అన్నాను. ఇంకా లేదు కింద చేస్తున్నారు, పొంగల్ చేస్తున్నారు, చట్నీ చేసిందంటే అక్క అని చెప్పింది. సరే ఇంకా మన వరకైనా చేసేద్దామని చెప్పి ఇంకా బజారుకి వేరే వెళ్ళాలన్నమాట. ఇంకా కొంతసేపు అయితే అదేనండి, అట్లా కూర్చొని కొంతసేపు మాట్లాడి నిలబడుకొని మాట్లాడడం అంతే. ఇంకా టైమే దొరకలేదు, వాళ్ళకు టైం లేదు, ఇంకా మాకు టైం లేదు. వాళ్ళు 2-3 డేస్ అని వచ్చారు. మేము బలవంతంగా ఒకరోజు నిలిపామన్నమాట. ఇక్కడే ఉండండి పండగ పూట మళ్ళీ ఆడ వెళ్తారు అని చెప్పనేసి అంటే ఇంకా అక్కడే ఉండిపోయారు. ఇక్కడే ఇంటి దగ్గర ఉన్నారనమాట. లేకపోతే వాళ్ళు రిటర్న్ టికెట్ బుక్ చేసేసుకొని ఉంటారు. సరే అనేసి ఇంకైతే ఇంక మాట్లాడుతున్నాను. ఇంకా బజార్ వెళ్ళాలమ్మా, ఇంకా అవన్నీ తీసుకురావాలి. మా వాడైతే తహతలాడిపోతున్నాడనమాట. టపాకాయలు తీసివ్వరా నాకు, అందరూ పేలుస్తున్నారు, నాకు మాత్రం తీసివ్వరు మీరు అని చెప్పి వాళ్ళ నాయనతో గొడవ తిరుగుతూనే ఉండడు. 100 సార్లు తిరుగుంటాడు. కింద రోడ్డుకి ఇంటికి, మాది 3rd ఫ్లోర్ కదా, అక్కడికి పైకి కిందికి ఎన్నిసార్లు తిరుగుంటాడో మా వాడైతే. ఇంకా సరే నేను మాట్లాడుతూ ఉంటే కూడా, రమ్యతో మాట్లాడుతూ ఉంటే కూడా అల్లరి ఇంట్లో. బజార్కి ఎప్పుడు అని. ఇంకా ఇట్లా కాదులే ఉండండి రా, పనన్నా పూర్తి చేసేసిపోతా, వంటన్నా చేసేసిపోతాను ఉండండి అని అంటే కూడా ఒప్పుకోలేదు పిల్లలు. సరే ఇంకా కొండకి వెళ్ళి వచ్చేసారనమాట మధ్యాహ్నానికి రమ్య వాళ్ళు. ఇంకా చూడండి వాళ్ళైతే జతిను నాని గుండు కొట్టుకొని వచ్చారనమాట. ఇంకా సరే ఇంకా మా వాడైతే లిస్టు రాశాడనమాట, టపాకాయల లిస్టు. ఆ లిస్టులో మా వారికి చెప్తూ ఉన్నాడు, ఇవి తీసిండి అవి తీసి నాన్న ఇవి తీసి డాడీ అని చెప్పుకుంటూ ఉంటే నేనైతే ఎందుకు అవన్నీ తీసిస్తావు వాడికి అని నేను అరుస్తూ ఉన్నానమాట. నేను ఉదయం అయితే ఇంకా ఉప్మా చేసి పెట్టేశాను. ఇంకా పండగలప్పుడు అవే కదా ఈజీ టిఫిన్లు అనేసి ఉప్మా అయితే చేశానండి. ఇంకా మధ్యాహ్నం వంట చేయాలి కదా అని చెప్పనేసి నేను ఇంకా చేసుకుంటే నన్ను చేయనీయటంలే మా వాడైతే. నువ్వు రా బజార్కి రా, పోదాము మార్కెట్కు. ఏదో నేను అప్పుడనగానే రేపటి పూజకు మార్కెట్కి వెళ్ళాలన్నమాట. ఎంచి నోములు అనమాట మాకు అన్నీ కూడా, ఎన్నిక అంటాం కదా అలా అనమాట. ఇంకా అన్నిటికీ వెళ్ళాలి. సరే ఉండరా, ఆ పని కూడా చేసుకొని వచ్చేయాలి ఒకే రోజు అని చెప్పి ఇంకా టపాకాయల కోసము ఇంకా నోముల కోసమని పూజ సామాన్ల కోసమని చెప్పి బ్యాగ్ అయితే సర్దుకున్నానండి. చూసారు కదా ఇక్కడ లిస్టు, మా వాడి లిస్ట్ అండి, టపాకాయలు తీసి ఇచ్చేది లిస్టు. దాంట్లో ఏమేమి రాశాడో చూడండి, బాంబులు, ఆటం బాంబులు, ఇంకేంటి లక్ష్మి పెద్ద టపాసాలు. నాకు ఆ పేర్లు కూడా రావు, మేము అంతా అట్ట కాల్చిన వాళ్ళం కూడా కాదండి ఒకప్పట్లో. మా వాళ్ళు ఏదో ఇంకా అప్పట్లంతా మా చిన్నప్పుడు ఏదో అట్ట టపాసులు వచ్చి లక్ష్మీ టపాసులు అవన్నీ కూడా కాల్చని నేను, నాకు భయము. ఆడపిల్లలు ఇద్దరు కూడా భయపడేవాళ్ళు ఇప్పుడు పుట్టిన మా పిల్లలు కూడా. మా వాడు మాత్రము చాలా స్పీడ్గా ఉన్నాడనమాట. మా వారు కూడా కాల్చలేదంట అలాంటి
పెద్ద పెద్ద ఏదో ఆటం బాంబులు అంట ఇవన్నీ నేను చూసాను కానీ కాల్చలేదువే తల్లి. నాకు పని వర్క్ అప్పట్లో అట్లే సరిపోయిందనమాట. కష్టపడడం ఇవే సరిపోయినాయి. ఇట్లున్నాను. వీడేంద్ర అంటే ఒక లిస్ట్ రాసి నాకు ఇస్తున్నాడు. ఎంత అవుతుంది ఏందో ఏమో అనుకుంటా అంటే నేను వండుకొని వాడికి అన్నంతా తీసివద్దండి, ఏదో కొద్దిగా తీసివ్వండి చాలు, 1000 రూపాయలకి తీసిండి చాలులే, అవి వేల్చుకుంటే చాలు వాడు అని నేను అరుస్తున్నాను అనమాట. ఇట్లే ఉంటుందా మీ ఇంట్లో కూడా? ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మాయికి చెప్పి వెళ్తున్నానంట. వంట కూడా చేయలేదమ్మా, నేను వచ్చి చేయాలి, వీడు నన్ను ఇంట్లో పెట్టనీయడం లేదు, పద అని చెప్పి బజార్కి పద అని చెప్పి అరుస్తూనే ఉన్నాడని చెప్పి ఇంకా మా పెద్దమ్మాయికి అయితే చెప్తున్నాను అనమాట. పిల్లలంతా ఫ్రెష్ అప్ అయిపోయారు తెల్లారితోనే. ఇంకా దీపారాధన కూడా మా వారు చేసేసారనమాట. నేను బయట అయితే దీపాలు పెట్టేశాను. ఇంకా అలాగే ఇంకా వర్కర్లు టీ పెట్టి ఇవ్వాలన్నమాట, ఉదయము సాయంత్రము. ఇంకా ఆ పని అయితే చేసి ఇచ్చేసానమాట. ఇంకా మా వారు అప్పుడే వచ్చుంటే ఇంకా అదే లిస్ట్ ఇచ్చారు మా వారికి. సరే పదరా, ఇంకా వాడిని తీసుకున్నాడనమాట, జ్ఞానేష్ని, మా నవీన నేను వస్తాను మమ్మీ, వాడికి తెలియదు ఏదంటే అది ఎత్తేసుకుంటాడని చెప్పి నవీన వచ్చిందనమాట నాతో పాటు బజార్కి, మా చిన్నమ్మాయి. ఇంకైతే రెడీ అయ్యి ఇంకా బ్యాగ్ అయితే సర్దుకొని ఇంకా బయలుదేరదామని అన్ని లిస్ట్ అయితే పెట్టుకున్నానండి. పూజ సామాన్లకు కావాల్సిన కూడా రాసి పెట్టుకున్నాను అనమాట. మర్చిపోతాం మళ్ళీ ఫోన్ కాదు. ఇంకా బజార్కి వెళ్ళాలన్నా ఆటోకి ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి 100 రూపాయలు పడుతుందండి. ఇంకా మా వారికి ఇంకా బండిలో వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళా అంటే తిడుతూ ఉంటారనమాట. దీనికి ఈవిడికి ఏం పని లేదు, ఈ పిల్లకి, నన్ను అరుస్తూ ఉంటాడనమాట. ఇంకా ఎంతసేపు చిన్నదానికి అంతదానికి బండికి వెళ్ళాలా, బండి ఎత్తుకొని వెళ్ళాలి మార్కెట్కి అని అంటాడనమాట. అందుకోసం భయపడి రాసేసుకున్నా లిస్టు. ఇదండి పూజ సామాన్ల షాప్ అనమాట. ఒక్క రవ్వ సందు లేదండి, బజార్ అయితే అంత జనం ఉన్నారు ఏమాత్రం. అందుకే దగ్గరగా ఉన్న చోట తీసుకున్నాను అన్నమాట. నోము దారాలు, ఇట్లా ఎన్నిక ముడులు దారాలన్నమాట. అవి అన్నీ రాసివి మేము ఆడపడుచులకి ఇచ్చేదన్నమాట. రాసి అందరికీ, మాకు మాత్రమే ఎన్నిక అనమాట నోము దారాలు. ఇంకా అలాగా ఇవ్వాల్సినవి అన్నీ ఉన్నాయి కాబట్టి పసుపు కుంకాలు ఇస్తామన్నమాట. మేము ఈ దీపావళి నోములకే ఇస్తామండి. అలాగా అన్నీ తెచ్చుకున్నానండి. ఈ విధంగా ఆ పూజ సామాన్లు అయితే అక్కడ తీసుకున్నాను. అయితే మార్కెట్లో మా వాడు నన్ను ఉరిమి చూసుకుంటూ, వస్తావా రావా, టపాసుల అంగడి దగ్గరకు వస్తావా రావా, నన్ను ఇట్టి తీసుకుని వెళ్ళిపోతావా ఇంటికి, ఏమైనా వచ్చేది ఉందా లేదా, ఎంతసేపు నీ పనే చూసుకుంటా ఉంటావు ఎంతసేపైనా అని చెప్పి. నాకు అప్పుడు టైం ఎంత తెలిసినా అండి 2:30 అవుతుందన్నమాట. మా పూజ సామాన్లు తీసుకొని పండ్లు అవన్నీ తీసుకొని వచ్చే లోపలికి. ఇంకా అదే దారిలో DBR రోడ్ అనమాట, అక్కడ మైదానం ఉంది, అక్కడ పెట్టారనమాట టపాకాయల షాప్ అయితే. ఇంకా ఈ షాప్ తెలిసిన షాప్ అని చెప్పి ఇక్కడికి వచ్చామండి. ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా ఆ లిస్ట్ అతనికి ఇస్తే, వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తే అతను నవ్వి పడ్డారనమాట. ఏంద్రా స్వామి ఎంతెంత లిస్టు రాసావు, ఇవన్నీ నువ్వు పేలుస్తావా అనేసని. సరే ఇంకా ఏం చేసేది మనం ఎట్టా పేల్చలేదు, పిల్లలు ఇంకా అడిగిన దానికన్నా అదన్నా ఇద్దాం కొని అని చెప్పని ఇంకా మా వారు అవన్నీ వాడు చెప్పినవన్నీ రాసిన దాంట్లో కొద్దిగా తీసుకున్నారండి. మొత్తం అయితే 3000 అయిందనమాట. 3000 అయిపోయినాయి టపాకాయలు. నేను అప్పటికి ఎందుకు అంత అని చెప్పి కూడా అరిచాను. ఇంకా ఒప్పుకోలేదు వాడు. ఇంకా దానికి కాల్చడానికి పొడుగ్గా ఉన్నటివి అగరబత్తి ఒకటి 20 రూపీస్, ఆ ఒక్కటి మాత్రము 20 రూపీస్ మాత్రం ఇచ్చి ఎందుకు అగరబత్తి తీసేది, 10 రూపీస్ది చాలులే అని అంటున్నాడు. అక్కడ తీసిన 3000 వదిలేశాడు, వాడికి తెలియలేదు. అగరబత్తి మాత్రం 10 రూపీస్ది చాలంట అని నవ్వి పడుతున్నాడు మా వారు. ఇంకైతే ఇంటికి వచ్చామండి. అప్పటికి 3 టైం అండి. వంట కూడా చేయలేదు నేను. ఇంకా అప్పుడు వచ్చి గవగవా అని చెప్పి ఇంకా రైస్ పెట్టాను, పప్పు టమాటా వేసి రుద్దేశాను. ఇంకా మిక్చర్ ఉన్నిందనమాట, అవి తిన్నాను. దీపావళి రోజు అనమాట అండి ఇదింతా. ఇంకా ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకుందామని చెప్పని ఇంకా ఆ విధంగా ఇంకా అన్నీ అవి తెచ్చుకున్నాను అనమాట. పూలు పళ్ళు అన్నీ కూడా తెచ్చేసుకున్నాను. ఇంకా టపాకాయలు మా వాడు చూసేసాడు కదా, ఇంకా ఆగడనమాట. ఎంతసేపు ఎత్తుకొని పోయి కాల్చుకునే పనే అనమాట. ఇంకా నాకు ఇస్తావా నేను ఒక మనిషి ఉండాలి కదా దగ్గర, మనం అట్లా ఇచ్చేయకూడదు అని చెప్పని నేనైతే జాగ్రత్త చేశాను. ఇంకా మా చిన్నమ్మాయిని అయితే పంపించాను అనమాట. వాడికి కొన్ని ఇచ్చి ఇంకా తీసుకొని పొమ్మ బాబుకి కాల్చడం దగ్గర ఉండు, కాల్చి చూపించని చెప్పి ఇంకా హర్ష, సిద్ధు, జతిను, నాని ఇంకా వీళ్ళందరూ కూడా పోయి పిల్లలతో కింద అయితే ఇంటి ముందర కాల్చారనమాట. నేను అవన్నీ కూడా వీడియో తీయలేదండి. తీస్తే ఇంకా వీడియోలు పెట్టకూడదని అంటున్నారు కాబట్టి యూట్యూబ్లో పెట్టలేదన్నమాట. ఇంక ఇలాగైతే
తీసుకుని కిందికి పోయి వెళ్ళి కాల్చారనమాట. ఇంకా మా పెద్దమ్మాయి లాస్ట్ ఇంకా రాత్రికి వెళ్ళిందనమాట కాల్చడానికి టపాకాయలు. నేను అవన్నీ తీసుకున్నాను వీడియోలు, కానీ ఇంకా పెట్టకూడదని పెట్టలేదండి. ఇంకా సరే ఇంకా సాయంత్రం అయిపోయిందండి. ఇంకా తిన్న తర్వాత ఇంకా కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రం అయితే మరుసటి రోజు నోములు కదా, నోముల కోసం నేను అలాగ సింపుల్గా అమ్మవారిని డెకరేషన్ చేసుకుందామని చెప్పి జడ పెట్టి ముఖవాడం పెట్టి అలా పెట్టానన్నమాట. ఆ మాలలాగా అలా వేశాను. ఇంకా చీర అయితే కొత్తదేనండి, 1900 అనమాట. కాంచీవరం మహాలక్ష్మిలో తీసుకున్నాను అనమాట. ఆ శారీ పిస్తా కలర్లో వైలెట్ బార్డర్ వచ్చిందనమాట. పైట్ బ్లౌజ్ వచ్చి వైలెట్ కలర్ వచ్చింది. అలాగ వచ్చిందండి. ఆ శారీ కట్టాను అనమాట. అలాగ కట్టి పెట్టాను. ఇంకా పక్కనైతే పార్వతీ పరమేశ్వరుల పటం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా లక్ష్మీదేవి కామాక్షి దీపం పెట్టి ఇంకా ఆ విధంగా మనం సాయంత్రం పూజ చేద్దాము ఇట్లా అని చెప్పి నైవేద్యం అయితే పెట్టలేదండి. పండు పూలు పెట్టి ఇంకా అలాగా దీపాలు అయితే వెలిగిద్దామని చెప్పి రెడీ చేసుకున్నాను. నేను చేయడం లేదు, పాపకు చెప్పాను అనమాట, చిన్నమ్మాయికి చెప్తే ఇంకా అలాగా ఈ పెద్దమ్మాయి అయితే దీపాలలోకి ఒత్తులు పెట్టి స్ప్రింగ్ లాగా, నేను అది ఒకసారి మీషోలో కొన్నానండి. 24 పీసెస్ వచ్చిందనమాట. దాంట్లోకి మనము ప్లాస్టిక్ అనమాట, లైట్ ఆపేసి వేస్తే కూడా కింద చుట్టూ వస్తుంది చూడండి, మనకు ఒక డై లాంటిదిగా కనపడుతుంది కదా, అలాంటి దీపాలు అనమాట. తక్కువే పడింది, 100 రూపాయలు ఏమో పడింది అనమాట బాక్సు. సరే అది ఒక సరదాగా పెడదాం ఈసారి, ప్రతిసారి మారుస్తూనే ఉంటానన్నమాట దీపాలు. ఒకసారి ప్రమిదలో పెడతా, ఒకసారి క్యాండిల్స్ పెడతా, ఒకసారి నూనె వేసి మంచి నూనె వేసి ఒత్తేసి పెట్టాల్సింది మామూలుగా. ఇంకా ఆ విధంగా పెట్టుకోవాలి. సరే ముఖ్యంగా అమ్మవారి పటం అక్కడైతే పెడేద్దాము, మంచి నూనె ఒత్తి వేసి ఇట్లా బయటంతా ఇట్లా పెడదాం డెకరేషన్ కానీ పెట్టానమాట. ఇంకా మా చిన్నమ్మాయితోనే, ఇంకా పెద్దమ్మాయి అయితే ఒత్తి వేసి నూనె వేసి దాంట్లో పెట్టేసింది అనమాట ట్రేలో. ఇంకా చిన్నమ్మాయి అవన్నీ వెలిగించుకుంటూ ఇంకా అలాగ పెడుతుంది. ఇంకా బాగా చేసి ఉండేదాన్ని కొంచెం అట్లా డెకరేషను, కానీ బజార్కి వెళ్ళి ఇవన్నీ చేసుకుంటూ అందులో ముందు రోజు అయితే అరిసెలు చేశాను కదా, ఆ నొప్పి ఇవంతా ఒళ్ళు కొంచెం బాగా అలసిపోయాను అనమాట. ఏమాత్రం పండగలు అంటే భయం వచ్చేటట్టుగా అయిపోతుంది నాకెందుకో. ఈ ఇంటి వర్క్ జరుగుతూ ఉంటే చిరాగ్గా ఉంది, ఏందో మరి తెలియలేదు. ఇంకా వచ్చే సంవత్సరం అన్నా నీట్గా బాగా చేసుకోవాలి, అన్నీ అంతా నీట్ అయిపోతే. ఇంక ఈ విధంగా మా ఇంట్లో దీపావళి అయితే ఇలాగ జరుపుకున్నానండి. ఈరోజు అయితే దీపావళి రోజు. ఇంకా ఈ విధంగా సింపుల్గా అలాగా ఆ మధ్యలో పెట్టిన తామర డై అయితే 250 300 ఏమో పడిందండి. అది కూడా మీషోలోనే పెట్టుకున్నాను. 1 year అవుతుందిలేండి. ఇంకా దాంట్లో అవన్నీ నూనె పోసేసి పెట్టేస్తానమ్మా అనింది అమ్మాయి. నేనే వద్దన్నా, నేను తోముకోలేనమ్మా, వద్దు, ఉరికే మధ్యలో పెట్టలే చాలు, నీళ్ళు పోసి ఫ్లవర్ వేద్దాం అనుకుంటే అది కూడా మర్చిపోయానమాట. ఇంకా దీపాల వరకు పెట్టుకుంటే ఇంకా ఆడికే టైం 8 అయిపోతుంది. ఇంకా అమ్మవారి అక్కడ పెట్టాను కదా, అమ్మవారికి చీర కట్టి బొమ్మ పెట్టాను కదా అక్కడ, ఇంకా ఆడైతే దీపాలు పెట్టి దీపారాధన అయితే చేశానండి. ఈ విధంగా అమ్మాయి అయితే ఆ మధ్యలో హాల్ మధ్యలో పెట్టాను, చుట్టూ గడపకు అటు ఇటు పెట్టాను అనమాట. బయట తులసి చెట్టు పెట్టుకున్నాను దీపాలు. ఇలాగైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకేం చేస్తాం, ఇంకా అంతా క్యాండిల్స్ అవన్నీ పెడితే పిల్లలు వచ్చి పోతూ ఉన్నారు కాబట్టి ఇంకా కాళ్ళకు తగిలి కటన్స్ తగులుతుంది కదా, అందుకోసం అయితే చాలా అయితే పెట్టలేదన్నమాట. నేనైతే పిల్లలు మా వాడైతే పైకి కిందికి ఒక 100-200 సార్లు అయితే తిరిగి ఉంటాడండి టపాసుల కోసం, పైనుంచి తీసుకుపోయి కాల్చేదన్నమాట. నా వర్క్లో నేనుంటే వాడు ఏం ఎత్తుకొని పోతున్నాడు, ఏం కాలుస్తున్నాడు అనేది నేను చూసుకునే లేదు. రావడం ఎత్తుకొని పోతా ఉండడమే అట్లా చేస్తున్నాడు మా వాడు. అప్పటికి అన్నీ కాల్చిన తరువాత మా వాడు ఏమన్నాడంటే, నేను సాయంత్రము కిందకు వెళ్ళానమాట, ఒకసారన్నా కాకరత్తులన్నా కాలుద్దామని చెప్పని వెళ్తే దొల్లి ఏడుస్తున్నాడు మా వాడు. ఎందుకురా అంటే, కనీసం నేను ఒక్క టపాసన్నా కాల్చినా, అన్నీ నువ్వే కాలుస్తాండా వచ్చి అని చెప్పి అన్నాడు అనమాట. నాకు నవ్వు అంటే నవ్వు కాదు, నేను అసలు కాల్చనే లేదు కదరా స్వామి, ఎందుకురా నువ్వు అట్లా అంటున్నావు అని చెప్పని. అట్లా మా వాడికి అంత పిచ్చి పట్టిందనమాట, ఈ టపాసుల పిచ్చి. బాగా ఎంజాయ్ చేశాడు మా వాడైతే. ఇలాగైతే ఇంకా సాయంత్రం ఈ విధంగా అలంకరించుకొని దీపాలు అయితే పెట్టానండి. ఎలా ఉండదండి కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట. మా పాప హెల్ప్ అనమాట, నాకు చిన్నమ్మాయి. ఈ విధంగా చేసుకున్నాను అనమాట. సరే ఇంకైతే సాయంత్రం కిందకన్నా దిగి అదే వెళ్ళాను కదా, చెప్పాను కదా, ఇంకా స్వాతి వాళ్ళ ఇంట్లో ఇంకా రమ్య ఉనింది. అప్పుడే సాయంత్రం వచ్చారు వాళ్ళు, వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపన్నా కూర్చొని మాట్లాడతామని చెప్పి వెళ్ళానమాట. ఇంకా దీపాలన్నీ ఇక్కడ
స్వాతి కూడా పెట్టునింది. ఇంక ఇట్లా పెడదామని చూస్తే ఇంకా మా వాడితో అవ్వదు, కర్టన్స్ అటు ఇటు తిరిగి ఏదైనా కాలచ్చు కదా, కాలిపోతుంది అనేసి నేనైతే పెట్టలేదన్నమాట ఇంట్లో అయితే. ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలంతా కూడా టిఫిన్ అడిగారు. పప్పు చేశాను నేను. జతిన్కు నానికి పప్పు చాలా నచ్చేసిందండి. బాగుంది ఆంటీ, సూపర్గా ఉంది అని చెప్పి పెద్దమ్మ అని పిలుస్తారు నన్ను. బాగా కలిసిపోతారనమాట. ఈ విధంగా అయితే వాళ్ళ అందరూ కూడా తిన్నారనమాట. ఇంక ఈ విధంగా కొంచెంసేపైనా ఒక 2 ఫోటోలు దిగుదామని ఇలా తీసుకున్నానండి. నేనైతే శారీ మార్చలేదండి, అదే అలాగే ఉండిపోయాను అనమాట. ఇంకేం చేసేది, అంత టైం కూడా లేదు, ఓపిక లేదు మొత్తానికైతే. అలా అనిపిస్తుంది, ఏం చేసేది. ఇంక ఇలాగైతే రెడీ అయ్యానమాట. మా పాప నాకు హెల్ప్ చేసింది, చిన్నమ్మాయి అయితే. అందుకే ఆడపిల్లలు కావాలనేది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి. ఈ విధంగా అయితే చేసుకున్నాను నా దీపావళి పూజ.